కాకినాడ జిల్లా ప్రతిపాడులో బొడ్డు రమేష్ అనే నిరుద్యోగిని ఓ దంపతులు మోసం చేశారు. పెద్దిపాలెంకు చెందిన గొంప రామకృష్ణ, దుర్గా ప్రవీణ ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మపలికి 4,50,000 కాజేశారు. 2 సంవత్సరాల నుంచి కాలయాపన చేశారని నిరుద్యోగి ఆవేదన వ్యక్తం చేశాడు. అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరుతున్నాడు. ప్రతిపాడు మండలం సార్ మాది. ఈ ప్రతిపాడు మండలం సార్ గంప రామకృష్ణ భార్య జాబ్ ఇప్పిస్తానని చెప్పి మా ఇంటికి వచ్చారు సార్. వచ్చి మామూలుగా జాబు అవుద్దని చెప్పేసి మమ్మల్ని నమ్మించారు సార్. నమ్మితే మేము 2 లక్షల రూపాయలు పట్టుకెళ్ళారు సార్. తర్వాత మళ్ళీ పేరు లైన్లో పెట్టాలంటే ముందు ఆ డబ్బులు కూడా కట్టేయాలా, లేకపోతే మేము పేరు లైన్లో పెట్టడం తర్వాత మా మీద తిరగబడతారు కదా, పోస్టింగ్ అయిన తర్వాత ఇస్తారు ఎవరని చెప్పేసి అన్నారు సార్. అనేసిన తర్వాత ఉన్న డబ్బులు కూడా పట్టుకుపోయారు సార్. పట్టుకుపోయిన తర్వాత కొన్నాళ్ళు పోయిన తర్వాత ఆ డబ్బుల విషయం మామూలుగా ఇది మా జాబు లేదు, మా డబ్బులు ఏది అని చెప్పేసి మేము అడుగుతున్నాం సార్. అడుగుతుంటే కాలక్షేపం చేస్తున్నారు తప్ప డబ్బులు ఏమి ఇచ్చి బాధ్యతలు ఇస్తలేదు సార్. వాళ్ళు ఇవ్వకపోతే మేము ఓసారి అతను తీసుకొచ్చామండి, పెద్దపల్లి వస్తుంది, పెద్దపల్లి వెళ్ళండి, ఇక్కడ పెద్దలు తీసుకొచ్చారు సార్. పెద్దల కాడ పెట్టి మేము తేల్చుకుంటున్నాం సార్. అంతలోకి ఈ పెద్దపల్లి వచ్చిన గంప రామకృష్ణ వాళ్ళకి ఫోన్ చేశారు సార్, ఆ ఊరి వాళ్ళకి. అక్కడి నుంచి రెడ్డి అమర్నాథ్ గారు, వనపర్తి నాగేశ్వర గారండి, ఏగులపాలెం సార్, పెద్దపాలెం లొండ వెంకటేశ్వర, వీళ్ళు ముగ్గురు వచ్చారు సార్. వచ్చి ఏటమ్మా తవ్వు అని అడిగారు సార్. ఇలా చేశారు సార్. మరి మాకు చూస్తే ఇంత ఇబ్బందిగా ఉంది సార్, అప్పులు చేసాం సార్, అప్పుడు వచ్చాము ఇంటి మీద పడుతున్నారు సార్, మాకు ఏ ఆప్షన్ ఏం లేదండి, డబ్బులు చూస్తే ఎత్తాలి సార్ అని చెప్పి చెప్పాను సార్. అవన్నీ ఆలోచించుకొని అప్పుడు మాట్లాడి ఇంకా అడగకండి, అతను చేయకండి మీ ఫోను, మాది బాధ్యత అని చెప్పేసి 1 నెలల టైం పెట్టుకున్నారు సార్. ఎవరి ద్వారా మీకు జరిగింది ఇలాగ అగ్రిమెంట్? సంస్థలో జరిగిందండి. జరిగిన తర్వాత